గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా. బీసీ రిజర్వేషన్లు అడగకుండా ఫోన్ ట్యాపింగ్ తో డైవర్షన్. కేటీఆర్ సికింద్రాబాద్ జిల్లా కోరడం విచిత్రం. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అక్క ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందో ఎవరిని తెలియదు, ఎవరి గుడిసెల పడుతుందో అందరు భయంతో ఇట్లా గుప్పిట్ల పానాలు గుప్పిట్ల పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. అక్క ఎప్పుడు మౌనంగా ఉంటుందా అని చెప్పేసి ఇక దేవుళ్ళు అందరికీ మొక్కుతురు, జర అక్క బయటికి రాకుండా అక్క మాట్లాడుకుంటా చూడాలని చెప్పేసి. విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, ఏది హరీష్ రావు హాజరైన విషయంలో మళ్ళా పిలుస్తామని. ఈయననేమో గుంపు మేసిరి, ఆయననేమో గుంటనక్క. వీళ్ళిద్దరు ఒకటే, రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఒకటే. వీళ్ళు మీదికే డ్రామా చేస్తున్నారు. ఇదంతా ఓపెన్ గానే జరుగుతుంది, ఇదంతా ప్రీప్లాన్ గానే జరుగుతుంది. హరీష్ రావును ముట్టుకునే అంత లేదు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ, అన్అఫిషియల్ గా హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరు ఫ్లైట్ లో కూడా కలిసి వచ్చిర్రు. అప్పుడు ఏం మాట్లాడుకున్నారో కూడా నాకు తెలుసా అని చెప్పేసి అక్క అంటున్నది. ఇంకో విషయం ఏంటంటే సికింద్రాబాద్ ని జిల్లా కూడా చేస్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడింది కదా, వాళ్ళు సపరేట్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నప్పుడు మీరు సికింద్రాబాద్ జిల్లా చేయాలంటే వాళ్ళందరినీ అణిచివేసినటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ జైల్లో పెట్టిరు. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే జిల్లా చేస్తామంటున్నారు. ఇది చాలా గమ్మత్తుగా ఉందని చెప్పేసి అక్క మాట్లాడుతున్నటువంటి విషయం. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అక్క పోటీ చేయట్లేదంట, ఎందుకంటే ఇక పార్టీ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎన్నికల్లో మేము పోటీ చేయమని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం.